శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకున్నా, ప్రభుత్వం దాంట్లో ఏమైనా చిన్న పార్టీ లోటుపాట్లైనా ఇక్కడ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తూ ఉంటాయి మన భారతదేశంలో. కానీ నిన్న ఒక విచిత్రమైన సంఘటన కూడా జరిగింది. అదేంటంటే పార్లమెంట్ ముందు విదేశాల్లో జరుగుతున్న యుద్ధాల గురించి ఇక్కడ వీళ్ళు గగ్గోలు పెడుతున్నారు ప్రతిపక్షాలు. ఎస్ ఫ్రెండ్స్, నిన్న జరిగిన ఒక సినారియోలో అసలు భారతదేశ ప్రధాని మీద దుమ్మెత్తి పోస్తున్నారు అండ్ కొన్ని ఘాటైన విమర్శలు కూడా చేస్తున్నారు. ఆ విమర్శలు ఏంటి, అసలు ఫ్యాక్ట్స్ ఏంటి, వీళ్ళకి హాఫ్ నాలెడ్జ్ అని అనుకోవాలా, లేకుంటే వీళ్ళు పనిగట్టుకొని ఇక్కడ భారతదేశ ప్రజల్ని దగా చేసుకుంటూ ఒక రాంగ్ నెరేటివ్ అనేది బ్రెయిన్లో తీసుకెళ్తున్నారా అనేది మనం ఇప్పుడు చూద్దాం. విదేశాల్లో భారతీయుల్ని ఇక్కడ మోడీ ప్రభుత్వం ఎట్లా చేస్తుంది, ఈ యుద్ధంలో ఎట్లా సేవ్ అవుతారు మన భారతీయులు అని చెప్పేసి ముసలి కన్నీరు గారుస్తున్నారు ఇక్కడ ప్రతిపక్షాలు. అయితే ఈ హాఫ్ నాలెడ్జ్ ప్రతిపక్షాలకి తెలియాల్సింది ఏంటంటే, యుక్రెయిన్ యుద్ధం అప్పుడు మన ప్రవాస భారతీయులు ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో వాళ్ళు మన భారతదేశం మన నేలకి సురక్షితంగా వచ్చారు. ఇక్కడ సుడాన్ సంక్షోభంలో ఉన్నప్పుడు కూడా భారతీయుల్ని తీసుకొచ్చింది ఇక్కడ మోడీ సర్కార్ని. అండ్ ఇక్కడ కరోనా పీరియడ్లో కూడా ఏదైతే ఉందో ఆ కరోనా పీరియడ్లో కూడా అప్పుడు కూడా మన భారతీయుల్ని ఎక్కడెక్కడ స్టక్ అయ్యారు అండ్ వేరే వేరే దేశాల్లో ఉన్న భారతీయులు ఎంబసీతో ఎలా మాట్లాడారు, మన విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా డీల్ చేశారు అవన్నీ మనం చూసాం. ఇజ్రాయెల్ హమాన్ అప్పుడు ఒక టెన్షన్ వాతావరణంలో ఉన్నప్పుడు కూడా మన భారతదేశ ప్రజలు, మన ప్రవాస భారతీయులు ఎలా మన సురక్షితంగా మన గడ్డ మీద వచ్చారు, ఇవన్నీ మర్చిపోయారా? ఇప్పుడు మనకి ఇన్ని జరిగినాయి. మనకి ఆల్రెడీ యుక్రెయిన్ యుద్ధం అప్పుడు, సుడాన్ సంక్షోభం అప్పుడు, కోవిడ్ టైం అప్పుడు, అండ్ ఈ హమాజ్ అండ్ ఇజ్రాయెల్ జరుగుతున్న కాన్ఫ్లిక్షన్స్లో ఇవన్నీ మనం చూసాం కదా. మరి ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇన్ని మేజర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా ఒక ఎన్ఆర్ఐ కూడా ఇబ్బంది పడలేదు. మన భారతదేశ సర్కార్ ఇక్కడ మోడీ సర్కార్ వచ్చేసరికి వాళ్ళని ఎంత సురక్షితంగా విభాగానికి చేర్చిందో మనందరికీ తెలుసు. అండ్ మొన్న దుబాయ్లో ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఇరాన్ అక్కడ అటాక్ చేస్తుంటే మన ఫ్లైటర్ జెట్ గద్దలాగా తీసుకొచ్చి వాళ్ళని మన ఇండియన్ ఎయిర్లైన్స్ ఏదైతే ఫ్లైట్ ఉందో మనకి ఇక్కడ టేక్ ఆఫ్ కూడా సురక్షితంగా వచ్చింది. ఇది అవునా కాదా? మరి ప్రతిపక్షాలకి ఇది ఎందుకు అర్థం కావట్లేదు? వీళ్ళు వచ్చేసరికి తగుదనమ్మా అనుకుంటూ ఇప్పుడు భారతదేశ ప్రధాని మీద దుమ్మెత్తిపోస్తున్నారు. ఇది ఫ్యాక్టా కాదా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం యుక్రెయిన్ యుద్ధం అప్పుడు చూసినాం, సుడాన్ సంక్షోభం అప్పుడు చూసినాం, కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో చూసినాం, అండ్ హమాజ్ అండ్ ఇజ్రాయిల్ కాన్ఫ్లిక్ట్స్ ఏదో జరుగుతుందో మనం అప్పుడు కూడా చూసాం. ఇవన్నీ జరుగుతున్నా కూడా ఒక్క ప్రవాస భారతీయుడు కూడా, ఒక్క ఎన్ఆర్ఐ కూడా ఇక్కడ భారతదేశ సర్కార్ కానీ నరేంద్ర మోడీ సర్కార్ కానీ ఇక్కడ చేయూత అందించలేదా? ఇక్కడ మన గడ్డకు తీసుకురాలేదా? మరి ఈ హాఫ్ నాలెడ్జ్ ప్రతిపక్షాలకి ఎందుకు అర్థం కావట్లేదు? మీరు కమెంట్స్ రూపంలో చెప్పండి. అయితే అసలు మీరు ఎందుకు మాట్లాడట్లేదు ఈ పశ్చిమ ఆసియా మీద అనేసుకుంటాం, వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు నిన్న. అయితే జయశంకర్ ఆల్రెడీ క్లారిటీగా ఇచ్చేశారు, మేము అరబ్ దేశాలతోనూ ప్లస్ ఇక్కడ ఇజ్రాయెల్తోనూ మా ఫ్రెండ్షిప్ మంచిగానే ఉంది, దయచేసి మీరు ఇలాంటి రాంగ్ నెరేటివ్స్ తీసుకురాకండి అని చెప్పేసి వాళ్ళు మీడియాకి ఇంటిమేట్ కూడా చేయడం జరిగింది. ఇక్కడ జయశంకర్ అంత క్లారిటీగా చెప్పినప్పుడు కూడా ఇంకా ఈ ప్రతిపక్షాలకు అర్థం కాకపోతే ఏం చెప్పాలి వాళ్ళకి? ఇంకొకటి ఒక రాంగ్ నెరేటివ్ ఇంకొకటి రన్ అవుతుంది ఏంటంటే, ఆయిల్ షాక్ అనేది ఒకటి తగులబోతుంది మన భారతదేశంలో, మనకి ఇక్కడ రేట్లు అమాంతంగా పెరిగిపోతాయని కాంగ్రెస్ ఒక భయాన్ని, ఒక రాంగ్ నెరేటివ్ని వాళ్ళకున్న టూల్ కిట్ బ్యాచ్లతోని, వారికి ఉన్న ఏదైతే రెడ్ కాలర్ జర్నలిస్ట్తోని, లెఫ్టిస్టులతోని వాళ్ళంతా రాంగ్ నెరేటివ్ చేస్తున్నారు. దీనికి జార్జ్ సోరోస్ అండ్ గ్యాంగ్ కూడా వర్క్ చేసుకుంటూ ఒక రాంగ్ నెరేటివ్స్ అనేది వాట్సాప్ దాంట్లో, ఫేస్బుక్లలో, ఇన్స్టాగ్రామ్ దాంట్లో అండ్ రకరకాల టీవీస్లో అండ్ రకరకాల యూట్యూబ్ ఛానల్స్ ద్వారా వీరు పంపిస్తున్నారు. కానీ ఇక్కడ భారతదేశం ఆల్రెడీ క్లారిటీ ఇచ్చింది. మేము ఆల్రెడీ ఇక్కడ రష్యాతోని ఆల్రెడీ మనకు సరిపోవాల్సిన క్రూడ్ ఆయిల్ని మనం తీసుకున్నాం ఆల్రెడీ. మేము అసలు ప్రపంచ దేశాల్లో మేము అందరితో సఖ్యతగానే ఉన్నాం, మేము అందరితో ఫ్రెండ్లీగానే ఉన్నాం, ఎవరితో మేము విరుద్ధం లేము, కేవలం పాకిస్తాన్తో తప్ప. వాళ్ళు అటాక్ చేస్తే మేము అటాక్ చేస్తామని ఆల్రెడీ పాకిస్తాన్కి అది చెప్పడం కూడా జరిగింది. సో పాకిస్తాన్ అనేది ఇప్పుడు ఇన్వాల్వ్ కావట్లేదు. కానీ ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇట్లా రాంగ్ నెరేటివ్స్ బిల్డప్ చేస్తుంది. ఇది వాస్తవమా కాదా ఫ్రెండ్స్? ఆల్రెడీ మనం ఇక్కడ మన క్రూడ్ ఆయిల్ ఆల్రెడీ రష్యా నుంచి మనం బై చేసాం. సో దీనికి దానికి ఏమన్నా సంబంధం ఉందా? ఇంకొకటి వీళ్ళు ఏం చేస్తున్నారంటే
ఇక్కడ మనకి జాతీయ భద్రతలోను కూడా వీళ్ళు ఓటు బ్యాంక్ రాజకీయం కోసం చూస్తున్నారు. నిజంగా ఇది ఎంత సిగ్గుచేటు ఈ ప్రతిపక్షాలది. ఇక్కడ జాతీయ భద్రత, ఇక్కడ మనం ఇజ్రాయెల్కి కానీ మనకి ఇరాన్కి కానీ అమెరికాకి కానీ ఇంకా అరబ్ కంట్రీస్ కానీ ఎవరికి మనం అగనెస్ట్ లేము కదా. ఇక్కడ ఇరాన్ షిప్ కూడా ఇక్కడ భారతదేశంలో ఇంకా ప్రొటెక్ట్ అయి ఉంది కదా, దానికి ప్రొటెక్షన్ ఇస్తున్నాం కదా మనం. మన నేవీ ఆల్రెడీ సెక్యూర్ చేస్తుంది ఒక షిప్ని, ఇరాన్ షిప్ని. మరి దాన్ని టచ్ చేయలేదే ఎవరు? ఎందుకు టచ్ చేయలేదంటే ఇక్కడ భారతదేశం మీద ఉన్న రెస్పెక్ట్తో ఎవరు టచ్ చేయట్లే అక్కడ. అండ్ ఇక్కడ దౌత్య నీతి అనేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళకి ఇక్కడ ప్రజలు కష్టాల్లో ఉన్నారా, సుఖాల్లో ఉన్నారా, ప్రజలకి ఇక్కడ భద్రత ఇవ్వాలా లేరా అని చెప్పేసి వీళ్ళు ఆలోచించట్లేదు. ఇప్పుడు ప్రపంచం అంతా క్రైసిస్లో వెళ్ళిపోతున్న టైంలో కూడా వీళ్ళు ఇక్కడ ఈ చిల్లర రాజకీయాలు చేస్తున్నారు చూసారా. ఇది నిజంగా సిగ్గుచేటు అని చెప్పేసి అనుకోవచ్చు. అండ్ రేపొద్దున వీరికి ఓటు రూపంలో ఇక్కడ భారతదేశ ప్రజలు మంచి బీఫిట్టింగ్ రిప్లై ఇస్తారు ఈ ప్రతిపక్షాలకు అని చెప్పేసి అనుకోవచ్చు. జయశంకర్ కానీ అండ్ మన నరేంద్ర మోడీ గారు కానీ మన ఆర్మీ ఫోర్సెస్ కానీ ఒకటే చెప్తుంది, భారతదేశ ప్రజలు ఏ మూలలో ఉన్నా కూడా వాళ్ళ కుటుంబాలన్నీ మేము సేవ్ చేస్తామని చెప్పింది. అండ్ ఇక్కడ సంక్షోభం ఏదో వస్తుంది అని చెప్పేసి ఈ కాంగ్రెస్ రాంగ్ నెరేటివ్ ఉంది చూసిన, దయచేసి దాన్ని నమ్మకండి. ఎందుకంటే ఇక్కడ సంక్షోభం లేదు, ఏం లేదు. పనిలేనోడు ఏదో చేసినట్టు వీళ్ళు అదే చేస్తున్నారు. అండ్ ఇక్కడ మన ఇంధనం ధరలు కూడా ఇంకా అసలు పెరగలే, మేము పెంచబోమని కూడా చెప్పేశారు ఇక్కడ భారతదేశ సర్కార్. అంత క్లారిటీగా ఇక్కడ భారతదేశ సర్కార్ చెప్తే దాన్ని కూడా వీళ్ళు లెక్క చేయకుండా ప్రతి రూపాయి అక్కడ ఒక ఎంపీకి కానీ ఎవరికైనా మనం అక్కడ పే చేస్తున్నాం మన ట్యాక్స్ రూపంలో, ఆ ట్యాక్స్ పే చేసే రూపాయలకి ఫస్ట్ వీళ్ళు వాల్యూ ఇవ్వకుండా ఇప్పుడు పార్లమెంట్ ముందు ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇది నిజంగా సిగ్గుచేట కాదా? అసలు ఇరాన్ అండ్ అమెరికా గురించి మన పార్లమెంట్లో ఎందుకు డిస్కషన్ చేయాలి ఫ్రెండ్స్? అసలు డిస్కషన్ చేయాల్సిన అవసరం ఉందా? ఇక్కడ భారతదేశంలో ఏ సమస్యలు లేవా? మరి దీని గురించి ఎందుకు మాట్లాడారు? సో ప్రతిపక్షాలు ఇక్కడ రాంగ్ నెరేటివ్ చేస్తుంటే ఇక్కడ దేశ ప్రజలు ఎవరు మిమ్మల్ని నమ్మట్లేదు. ఎందుకంటే భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి మీద వీరికి అపారమైన నమ్మకం ఉంది. అండ్ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా అలానే వాళ్ళ రాజకీయ చతురత ఉంది అండ్ ఒక చాణక్యుడు అని చెప్పేసి ప్రజలు ధీమాగా ఉన్నారు. కానీ మీరు రాంగ్ నరేషన్ చేసుకుంటూ ఇంకా ప్రజల్లో రాంగ్ ఫీడ్ ఇసుకుంటూ పోతూ ఉంటే అది మీరే బఫూన్లు అవుతారు తప్ప ఇంకా దాని గురించి మీరు ఇంకా ఆశించేది కూడా మీకు ప్రయోజనం కూడా ఏమి ఉండకపోవచ్చు నాకు తెలిసి. సో మీరేమంటారు ఫ్రెండ్స్? ఇప్పుడు ప్రపంచం అంతా క్రైసిస్లో ఉన్నప్పుడు కూడా ఈ చిల్లర రాజకీయాలు చేస్తున్న ఈ హాఫ్ నాలెడ్జ్ ప్రతిపక్షాలకి నిజంగా రేపొద్దున ప్రజలు బీఫిట్టింగ్ రిప్లై ఇవ్వాలా ఇవ్వద్దా? సో మీరు కమెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. జై హింద్, మేరా భారత్ మహాన్.